నారా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మారింది. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంలో టీడీపీకి కీలక మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుగు తమ్ముళ్లు చాలా నమ్మకంతో ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి కనీసం 4 కేబినెట్ బెర్తులు దక్కుతాయని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ టీడీపీ. బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాతో కేంద్ర మంత్రివర్గంలో చోటు విషయమై చంద్రబాబు చర్చలు జరిపారు. 16 మంది ఎంపీలున్న టీడీపీకి 4 మంత్రి పదవులు దక్కుతాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ డి ప్రసాదరావు పేర్లు కేబినెట్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం పార్టీకి విధేయుడిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి కేబినెట్ బెర్తు పక్కా అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా సాయం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు కేబినెట్ లో చోటు తప్పకుండా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దళిత సామాజిక వర్గం నుంచి చిత్తూరు నుండి గెలుపొందిన డి ప్రసాదరావు స్థానంలో అమలాపురం నుండి నెగ్గిన జి హరీష్ పేరు కూడా తెరమీదికి వచ్చింది. రాయలసీమ నుండి కురుబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి కూడా రేసులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన సంయుక్తంగా మేనిఫెస్టోను విడుదల చేసే ఈ హామీల అమలుకు పెద్ద ఎత్తున నిధుల అవసరం ఉంది. దీనికి తోడు రాజధాని, పోలవరం నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. రాష్ట్రానికి అవసరమైన నిధులు రాబట్టుకునేందుకు కీలకమైన మంత్రి పదవుల్ని తీసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, అర్బన్ డెవలప్మెంట్, ఇరిగేషన్ వంటి మంత్రి పదవులు కావాలని చంద్రబాబు కోరే అవకాశం ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కూటమిపై నమ్మకంతో ఏపీ ఓటర్లు వన్ సైడ్ గా తీర్పిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోకపోతే రాజకీయంగా టీడీపీకి నష్టం తప్పదు. దీంతో కేంద్ర కేబినెట్ లో కీలక మంత్రి పదవులు దక్కించుకోవడం ద్వారా భారీగా రాష్ట్రానికి నిధులను తెచ్చుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 3 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. రాజమండ్రి నుంచి గెలిచిన పురంధేశ్వరి కేబినెట్ రేసులో బీజేపీ నుండి ముందు వరుసలో నిలిచారు. కేంద్ర కేబినెట్ లో చోటు కోసం వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ కూడా లాబియింగ్ చేస్తున్నారని సమాచారం. ఏపీలో కూటమి అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు. పురంధేశ్వరి పేరు కేబినెట్ రేసులో బీజేపీ నుండి ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయంలో పురంధేశ్వరి కీలకంగా పనిచేశారు. బీజేపీలో చేరకముందు యూపీఏ ప్రభుత్వంలో కూడా పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో బాలశౌరి చేరారు. జనసేన కోటాలో కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఆ పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. 2019, 2024 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి, ప్రస్తుత ఎన్నికల్లో జనసేన నుంచి బాలశౌరి గెలిచారు. జి కిషన్ రెడ్డి గత టర్మ్ లో మోడీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ 8 స్థానాల్లో గెలుపొందింది. తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లు కేబినెట్ రేసులో వినిపిస్తున్నాయి. మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందులు కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ నుండి కేబినెట్ లో బెర్తులు భర్తీ చేయనుంది కమలం పార్టీ. ఆంధ్రప్రదేశ్ నుండి ఈసారి ఎక్కువ మందికి కేబినెట్ లో అవకాశం రానుంది. తెలంగాణలో కూడా ఈసారి కేంద్ర మంత్రుల సంఖ్య 2కి పెరగనుంది. దక్షిణాదిలో బలం పెంచుకునే వ్యూహంలో భాగంగానే మోడీ కొత్త కేబినెట్ కూర్పు ఉంటుందనడంలో సందేహం లేదు.